మీరు మలేషియా 5 days ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్ ఐటినరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. డే 1 హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కితే మోస్ట్లీ మార్నింగ్ మలేషియాకి చేరుకుంటారు. మలేషియాలో హోటల్స్ అన్ని మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే చెక్ ఇన్ ఉంటుంది. సో మీరు ఉదయాన్నే ఎయిర్పోర్ట్ లో దిగుతారు కాబట్టి ఎయిర్పోర్ట్ లోనే ఫ్రెష్ అయ్యి వెంటనే కౌలాలంపూర్ కి చేరుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ క్యాబ్ తీసుకొని గానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా కౌలాలంపూర్ సిటీకి చేరుకోవచ్చు. మధ్యాహ్నం దాకా హోటల్ చెక్ ఇన్ టైం ఉంది కాబట్టి అక్కడే ఉన్న కేఎల్ టవర్స్ ని విజిట్ చేసేయండి. ఈ విజిట్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎలాగో మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు వెళ్ళి మీ హోటల్లో చెక్ ఇన్ అవ్వండి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసుకుని కుదిరితే ఈవినింగ్ పెట్రోనాస్ టవర్స్ కి వెళ్ళండి. ఇక్కడ లైట్ షో చాలా బాగుంటుంది నైట్ టైంలో. డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని బటు కేవ్స్ కి స్టార్ట్ అవ్వండి. ఇక్కడ మన ఇండియన్ స్టైల్లో టెంపుల్ గానీ ఆ కేవ్స్ గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకొని మళ్ళీ సిటీకి రిటర్న్ అవ్వండి. ఆ తర్వాత సిటీలోనే మెరడేకా స్క్వేర్ గానీ సెంట్రల్ మార్కెట్ అలాగే చైనా టౌన్ కూడా కవర్ చేయొచ్చు. ఈవినింగ్ కి ఇక్కడే ఉండే జలనలోర్ లోకల్ ఫుడ్ మార్కెట్ లో ఫుడ్ ట్రై చేయండి. అక్కడ వైబ్స్ చాలా బాగుంటాయి. డే 3 కంప్లీట్ గా జెంటింగ్ హైలాండ్స్ కోసం పెట్టుకోండి. మార్నింగ్ ఎర్లీగా బయలుదేరి కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయండి. అక్కడ థీమ్ పార్క్స్ గానీ వ్యూ పాయింట్స్ గానీ అలాగే షాపింగ్ ఏరియాస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడే ఉండే చిన్స్వి కేవ్స్ టెంపుల్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంది జెంటింగ్ హైలాండ్స్ కి వెళ్ళి ఈ టెంపుల్ మిస్ అయ్యి వచ్చేస్తూ ఉంటారు. ఈ కొండల మధ్యలో ఉండే ఆ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలా జెంటింగ్ ఐలాండ్స్ మొత్తాన్ని విజిట్ చేసి హోల్ డే ఇక్కడే స్పెండ్ చేసి ఈవినింగ్ కల్లా కౌలాలంపూర్ కి రిటర్న్ అవ్వండి. డే 4 లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు లంకావి కూడా విజిట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని డైరెక్ట్ లంకావికి చేరుకోండి. అక్కడ 1 full డే టైం స్పెండ్ చేసి డే 5 మధ్యాహ్నం మీరు కౌలాలంపూర్ కి వచ్చి మళ్ళీ హైదరాబాద్ కి చేరుకోవచ్చు. లేదు రిలాక్స్డ్ గా ప్లాన్ చేసుకోవాలంటే డే 4 లో బ్రేక్ఫాస్ట్ అయ్యాక షాపింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఉండే బుకిట్ బింటాంగ్ ఏరియా, పెవిలియన్ మాల్ ఇవన్నీ మంచి షాపింగ్ ప్లేసెస్ అన్నమాట. నైట్ టైమ్ లో మళ్ళీ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయండి. అండ్ డే 5 లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని హోటల్ నుంచి చెక్అవుట్ అవ్వండి. అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ ఫ్లైట్ ఎక్కితే మన మలేషియా ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది.